హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ రొయ్యల పులావ్. ఈ రొయ్యల పులావ్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. రొయ్యల పులావ్ తయారీకి ముందుగా స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకుని 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి మాడిపోకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఒక ప్రక్కన ఉంచాలి. జీడిపప్పు వేయించగా మిగిలిన అదే నూనెలో 3/4 కప్ శుభ్రంగా కడిగినటువంటి పచ్చి రొయ్యలు వేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యలు అడుగంటుకోకుండా కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. రొయ్యల్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి ప్రక్కన ఉంచాలి. రొయ్యలు జీడిపప్పు వేయించడం వలన ఆయిల్ క్వాంటిటీ తగ్గుతుంది. అందుకే మళ్ళీ మనం 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఘాటు పెట్టిన 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవర్స్, 6 దాల్చిన చెక్క, జాపత్రి చిన్న ముక్క, చిన్న జాజికాయ ముక్క వేసుకోవాలి. 6 యాలకులు, 8 లవంగాలు వేసుకోవాలి. 2 మరాఠీ మొగ్గ వేసుకోవాలి. 1 టీ స్పూన్ స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. స్టోన్ ఫ్లవర్ వేసుకుంటే పులావ్ మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత 1/2 కప్ సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, సన్నగా కట్ చేసిన 1/2 కప్ పొటాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వెజిటబుల్స్ని కలుపుతూ ఫ్రై చేయాలి. మూత పెట్టి వెజిటబుల్స్ని కుక్ చేస్తే త్వరగా మగ్గుతాయి, అందుకే మూత పెడుతున్నాను. మధ్యలో ఒకసారి మూత తీసి వెజిటబుల్స్ మాడిపోకుండా కలుపుకోవాలి. వెజిటబుల్స్ కొంచెం మగ్గిన తర్వాత 1/2 కప్ సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి వెజిటబుల్స్ అన్నీ కలిపి మూత పెట్టి కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీసి 1/2 కప్ పెరుగు యాడ్ చేయాలి. పెరుగు కలిసేలా ఒకసారి వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేయాలి. 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మరీ మెత్తగా ఉడికించకూడదు, ఎందుకంటే మళ్ళీ వాటర్ వేసినప్పుడు వెజిటబుల్స్ మళ్ళీ వాటర్లో ఉడుకుతాయి. నెక్స్ట్ మనకి మీడియం ఫ్లేమ్లో వంట మాడుతుంది అనిపిస్తే లో ఫ్లేమ్లో కూడా ఉంచి చేసుకోవచ్చు. మ్యాక్సిమం బిర్యానీస్, పులావ్స్ వచ్చేసరికి లో ఫ్లేమ్లో ఉంచి చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం గరం మసాలా అంటే వెజిటబుల్ మసాలానే కాదండి, చికెన్ గరం మసాలా కూడా యూస్ చేయవచ్చు. టేస్ట్ మరింత బాగుంటుంది. ఇప్పుడు మసాలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత 2-3 సెకండ్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి. ముందుగా 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకుని 3 or 4 టైమ్స్ కడిగి మళ్ళీ దానిలో వాటర్ వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ రైస్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఇలా ఫిల్టర్ చేసిన రైస్ని ఈ వెజిటబుల్స్లో వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత గరిటెతో నెమ్మదిగా రైస్ విరిగిపోకుండా ఒకసారి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి 1 or 2 సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి 4.5 కప్స్ నీళ్లు వేసుకోవాలి. 2.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువగా తినేవారైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి.
ఉప్పు అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి. మనం మధ్యలో మూత తీసి రైస్ అడుగంటుకోకుండా నెమ్మదిగా గరిటెతో రైస్ విరిగిపోకుండా కలుపుకోవాలి. మనం పులావ్లో ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేయాలి. రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగా వేయించిన జీడిపప్పులు వేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో రుచికరమైన రొయ్యల పులావ్ రెడీ. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.